పైసా కూడబెట్టుకుని తమ పిల్లల భవిష్యత్తు కోసం 1985లో కొనుగోలు చేసిన ప్లాట్లను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ హెచ్ఎండిఏ, రెరా లాంటి 12 శాఖల అధికారులకు విన్నవించుకుంటున్నా ఫలితం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా న్యాయం చేయాలని ప్లాట్ ఓనర్లు మొరపెట్టుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం వెంకటరమణ కాలనీలోని సర్వే నంబర్ 152, 153లో 1985లో మధ్యతరగతి ఉద్యోగులు 144 మంది ప్లాట్లను కొనుగోలు చేశారు. సర్వే నంబర్ 152లోని 5 ఎకరాల 22 గుంటలు, సర్వే నెంబర్ 153లోని 9 ఎకరాల 25 గుంటల భూమిని మొత్తం 15 ఎకరాల 7 గుంటలను వెంకటరమణ కాలనీ హుడా లేఅవుట్లో ప్లాట్లకు కొనుగోలు చేశారు. గోల్డెన్ కీ మిరాకి సంస్థ చక్రపురి కాలనీ అధ్యక్షుడు బి నరోత్తం రెడ్డి రాజకీయ నాయకుల అండదండలతో 5 ఎకరాలకు పైగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటరమణ కాలనీ ప్లాట్ల యజమానులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ హెచ్ఎండిఏ, రెరా, పోలీస్ శాఖలతో పాటు 12 శాఖలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. రాజకీయ నాయకుల హస్తముందని తమకు న్యాయం చేయాలని అన్నారు. రక్షించండి, రక్షించండి. అమీన్పూర్ మున్సిపాలిటీలో గల వెంకటరమణ హెచ్ఎండిఏ కాలనీని రక్షించండి. చేయండి, న్యాయం చేయండి. వెంకటరమణ కాలనీకి న్యాయం చేయండి. వెంకటరమణ కాలనీకి న్యాయం చేయండి. కాపాడండి, కాపాడండి. వెంకటరమణ హెచ్ఎండిఏ కాలనీని కాపాడండి. వెంకటరమణ కాలనీలో అక్రమ కట్టడాలను వెంటనే నిరోధించండి. సర్వే నంబర్ 1 చక్రపురి కాలనీ ప్రెసిడెంట్ బిఎన్ రెడ్డి గారు, బండి నరోత్తం రెడ్డి, ఆయన 1 ఏకర్ ల్యాండ్ ఆయన కబ్జా చేశారు. ఓకే. గోల్డెన్ కి ఓనర్ అని సుధీర్ కి, వాళ్ళ మేనేజింగ్ పార్ట్నర్ సుధీర్ కీర్తి. అది మా యాక్చువల్గా అది బౌండరీ కాబట్టి మా బౌండరీలో ఉన్నారు, మా బౌండరీలో ఎంక్రోచ్ అయ్యారు అనుకోలేదు. మేము గుర్తించింది ఏప్రిల్ 23. మేము అన్ని 14 మంది గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ లెటర్స్ ఇచ్చాము. హెచ్ఎండిఎల్లో ఇచ్చాము, రేరాకి ఇచ్చాము, మున్సిపల్ కమిషనర్కి ఇచ్చాము, కలెక్టర్కి రిప్రజెంట్ చేసాము. అందరికీ అట్లా 14 మంది పోలీస్ కమిషనర్స్ కూడా ఇచ్చాము. 14 మందికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కానీ అక్కడి నుంచి ఏమీ రిప్లై లేదు డిపార్ట్మెంట్స్కి. తర్వాత మేము హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఇది రీసెంట్గా వాళ్ళు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి నోటీసులు అయితే పంపించారు. ఇంకా హీరింగ్ అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అది ఎఫ్ఐఆర్ అంటే అది ప్రైవేట్ ఇష్యూ, అంటే ఇది మీరు కోర్టులో తేల్చుకోవాల్సిన విషయము. డిసిషన్ రాలేదండి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి నోటీసులు ఇచ్చారు ఎంక్వైరీ. ఎందుకు ఏడీ సర్వే చేయలేదు, వీళ్ళకి రిఫర్ చేయట్లేదు, వీళ్ళు ఎందుకు మీరు సెక్యూరిటీ వీళ్ళకి ఆన్సర్ చేయట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేశారు. హియరింగ్ మాకు ఏడీ సర్వే జరిపించి మా 144 ప్లాట్లని రక్షించాలండి. మాకు ఏడీ సర్వే జరిపించాలి. ఫస్ట్ మేము కోరుకుంటుంది ఏడీ సర్వే జరిగితే మా బౌండరీస్ ఫిక్స్ అవుతాయి, మా ల్యాండ్స్ అన్నీ కూడా సెక్యూర్ అవుతాయండి. ఆ ఏడీ సర్వే అనేది జరగాలి. మాకు 5 ఎకరాల్లో ఒక గోల్డెన్ కీ ఉందండి. పక్కన చక్రపురి కాలనీ నుంచి బిఎన్ రెడ్డి గారు అని చెప్పి అటువైపు నుంచి కొంత గోల్డెన్ కీలో 4 ఎకరాస్ చేయారండి. గోల్డెన్ కీలో 4 ఎకరాస్. ఇది ఈ ఫస్ట్ అదే చెప్పబోతున్నాను. ఈ మునూత్ ట్రస్ట్ అనేటటువంటి ఒక ట్రస్ట్ ఉండేదండి. 95 మెజర్మెంట్సే లేకుండా చేసేసారు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సైడ్ అన్ని సైడ్ నుంచి ఆక్యుపై జరిగింది. ఎక్కడ కాంపౌండ్ వాళ్ళు వేసినా సరే మాకు ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ 9 ఎకరాస్ మాత్రమే. దానికి సంబంధించినటువంటి మ్యాప్ కూడా చూడండి. ఆల్రెడీ యాక్చువల్గా ఎంత ఉండాలి టోటల్ ల్యాండ్ 14 ఎకరాస్ 25 గుంటాస్ టోటల్ ల్యాండ్, ఎక్స్క్లూడింగ్ 50 ఫీట్ రోడ్ అయితే 153లో ఆల్రెడీ 5 ఎకరాస్ కబ్జా జరిగింది. ఒకటి గోల్డెన్ కీ, ఇంకోటి చక్రపురి కాలనీ అని చెప్పుకుంటూ మా వెనకే ఉంది ఎగ్జాక్ట్గా. అక్కడ ఒక 1 ఎకరా, ఇది ఒక 4 ఎకరాస్. కావాలంటే డాక్యుమెంటేషన్ కూడా చూడండి. డాక్యుమెంటేషన్ ఎప్పుడు సృష్టించబడిందో కూడా ఇక్కడ డేట్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హెచ్ఎండిఏలో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ప్లానింగ్ ఆఫీసర్ ఫార్వర్డ్ చేసామన్నారు. ప్లానింగ్ ఆఫీసర్కి వెళ్తే మా లాయర్కి ఇచ్చాము, మా లాయర్ చూసుకుంటారు.
మా లాయర్ కోర్టులో రిప్రజెంటేషన్ చేస్తారు, దాని కాపీ మీకు కూడా వస్తుందని చెప్పారు. ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? కంప్లైంట్ ఇచ్చింది ఆల్మోస్ట్ 15 days 1 month బ్యాక్. సారీ, ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది 1 year బ్యాక్. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది 1 year బ్యాక్ అండి. 5/5/2023 5/5/2023 2023 ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కంప్లైంట్ హెచ్ఎండిఏ 5th 2023 మేము కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది 7th October 2023లో వాళ్ళకి గోల్డెన్ కీ వాళ్ళకి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చారు. మాకు దయచేసి మేము హెచ్ఎండిఏ సర్వే కూడా అప్రోచ్ అయ్యాము, బట్ నాట్ రెస్పాండ్ ప్రాపర్లీ. హెచ్ఎండిఏ కూడా మేము ఏడీ సర్వే కూడా అప్రోచ్ అయ్యాము. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మేము చెప్పండి. మేము పత్రిక ఏంటంటే మాకు ఏడీ సర్వే జరిపించి మా 144 ప్లాట్లని రక్షించాలండి. మాకు ఏడీ సర్వే జరిపించాలి. ఫస్ట్ మేము కోరుకుంటుంది ఏడీ సర్వే జరిగితే మా బౌండరీస్ ఫిక్స్ అవుతాయి, మా ల్యాండ్స్ అన్నీ కూడా సెక్యూర్ అవుతాయండి. ఆ ఏడీ సర్వే అనేది జరగాలి. మాకు 5 ఎకరాల్లో గోల్డెన్ కీ అయినా ఇంకేదన్నా ఎవరన్నా ఉన్నారు? 5 ఎకరాల్లో 5 ఎకరాల్లో ఒక గోల్డెన్ కీ ఉందండి. పక్కన చక్రపూరి కాలనీ నుంచి బిఎన్ రెడ్డి గారు అని చెప్పి అటువైపు నుంచి కొంత గోల్డెన్ కీలో 4 acres గోల్డెన్ కీలో 4 ఎకరాస్. 4 acres. చక్రపురి కాలనీలో 1 acre. అదెవరు ఆక్రమించారు? అది ఈ ఫస్ట్ అదే చెప్పబోతున్నాను. ఈ మునూత్ ట్రస్ట్ అనేటటువంటి ఒక ట్రస్ట్ ఉండేదండి. 95 డాక్టర్ అప్పారావు గారికి జీపీఏ హక్కు ఇచ్చారు. జీపీఏ హక్కు ఇవ్వగానే వాళ్ళు హెచ్ఎండిఏ పర్మిషన్కి వెళ్ళేసి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ తీసుకొచ్చుకొని 95లో వాళ్ళ నాన్నగారు అయినటువంటి వెంకటరమణ కాబట్టి వాళ్ళ నాన్న పేరు పెడుతూ దీన్ని వెంకటరమణ కాలనీ అని నామకరణం చేశారు. కాకపోతే ఆ తర్వాత 30/10/91లో ఇదే డాక్యుమెంట్స్ అంటే టైటిల్ డీడ్స్ యూజ్ చేసి ఈ మోహన్ రెడ్డి ఈ మేనేజింగ్ ట్రస్ట్ ఆఫ్ మునూత్ వీళ్ళందరూ కలిసి ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్ టైటిల్ డీడ్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి బ్యాంకీలో పెట్టారు. బ్యాంకీలో కుదవ పెట్టేసి రుణం తెచ్చుకున్నారు. రుణం తెచ్చుకున్న తర్వాత బ్యాంక్ వాళ్ళు వచ్చేసి బ్యాంక్ వాళ్ళు అప్రోచ్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఇది హెచ్ఎండిఏ కాలనీ ఏర్పడింది, లేఅవుట్గా ఉంది, ప్లాటింగ్గా ఉంది అని చెప్పేసి వాళ్ళు రిఫర్ చేశారు గవర్నమెంట్ అదే వాళ్ళ బ్యాంక్ అథారిటీస్కి. సో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక దాన్ని అలాగే పెండింగ్లో ఉంచేశారు. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బ్యాంక్ నుంచి వాళ్ళ కోర్టుకి వెళ్తే వాళ్ళకి వచ్చిన రిఫరెన్స్ ఏంటంటే ఈదర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈ లెఫ్ట్ అదర్ దాన్ ద ప్లాట్ ఓనర్స్ దట్ ఈస్ బిలాంగింగ్ టు బ్యాంక్ అని చెప్పేసి నో ఎనీ అథారిటీ ఫర్ ఎదర్ మునూత్ ట్రస్ట్ ఆర్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. పెండింగ్ లో పెట్టారు, బ్యాంక్ వెళ్తే అయితే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు మిస్సింగ్ ద డాక్యుమెంట్స్ అని చెప్పి ఇది రిజిస్టర్ చేయించారు.